జీవితం మధువనమాయనే బాబా నిన్నే తలచిన వేళ జీవితం మధువనమాయనే బాబా నిన్నే తలచిన వేళ ప్రతిక్షణం మది ఉప్పొంగెని ప్రతిక్షణం మది ఉప్పొంగెని నా స్మృతిలో నిలిచిన వేళ జీవితం మధువనమాయనే బాబా నిన్నే తలచిన వేళ నా ప్రతిక్షణము నిండు పున్నమిలా వెన్నెలమయమయ్యేనే ఎటు చూసినా నా కనుచూపుకే ఎటు చూసినా నా కనుచూపుకే నీ వెలుగే కనిపించే ఉషోదయం వెళ్ళి విరిసేనే ఉషోదయం వెళ్ళి విరిసేనే బాబా దరికే చేరిన వేళ జీవితం మధువనమాయనే బాబా నిన్నే తలిచిన వేళ ఈ ఆటలో నా బాటలో నా తోడుగా నువ్వు నిలిచావు గాయం కలిగిన నా మనసుకే గాయం కలిగిన నా మనసుకే నీ ప్రేమను పంచావు మార్గమే ఇక కనిపించేనే మార్గమే నాకు కనిపించేనే బాబా నిన్నే పొందిన వేళ జీవితం మధువనమాయనే బాబా నిన్నే తలచిన వేళ ఓం శాంతి. గుడ్ మార్నింగ్. బాబా దీంట్లో ముఖ్యంగా టీచర్ ఎట్లా చదివిస్తారు, మరి మనకు ఇట్లా పూర్తిగా నమ్మకం ఉండాలి. తండ్రి, టీచర్, సద్గురు
వచ్చి ఎట్లా చదివిస్తున్నారు. వినాశానికి ముందు అన్నీ తయారు చేసుకోవాలి. అచ్చా బాబా చెప్తారు, మీఠే బच्चे तुम्हारी ये वंडरफुल यूनिवर्सिटी है, जिसमें बिगड़ी को बनाने वाला भोलानाथ बाप टीचर बनकर तुम्हें पढ़ा रहे हैं. ఇది చాలా విచిత్రమైన యూనివర్సిటీ, విశ్వవిద్యాలయం. దీంట్లో బాబా చెడిపోయిందంతా సరిచేసేవాళ్ళు. భోలానాథ్ భగవాన్ స్వయం వచ్చి, తండ్రి వచ్చి టీచర్ అయ్యి మనకు అన్నీ చదివిస్తారు. ఎవరు చదివిస్తున్నారు? భోలానాథ్ తండ్రి ఎవరు చెడిపోయిందంతా సరిచేస్తారు. వాళ్ళే టీచర్ అయ్యి వచ్చి మనకు నేర్పిస్తారంటే ఏం నేర్పిస్తారు? ఎట్లా మనం సరి అయిపోవాలి, మన మనసు చెడిపోయింది, మన గుణాలు చెడిపోయింది, మన జీవనం ఎట్లా చెడిపోయింది వికారంగా, దానంతా సరిచేయడానికి స్వయం భగవాన్ టీచర్ అయ్యి నేర్పిస్తారు. ప్రశ్న, ఇస్ కయామత్ కే సమయ మే తుమ్ బచ్చే सभी को कौन सा लक्ष्य देते हो? బాబా అడుగుతారు, ఈ వినాశ్ టైంలో మీరు అందరికీ ఏం లక్ష్యం ఇస్తారు? आंसर, हे आत्माएं, अभी पावन बनो. पावन बनने बिगर वापस जा नहीं सकते. आधा कल्प का जो रोग लगा हुआ है उससे मुक्त होने के लिए तुम सबको 7 रोज भट्टी में बिठाते हो. पतित के संग से दूर रहे, कोई भी याद न आए, तभी बुद्धि में ज्ञान की धारणा हो. బాబా చెప్తారు, హే ఆత్మలు, ఇప్పుడు పావన్ కావాలి. పావన్ కాలేదంటే వాపస్ కూడా ఇంటికి పోయేదానికి లేదు. అర్ధకల్పాని రోగం ఏముందో ఆత్మలో, దాని నుంచి మనం ముక్తి కావాలి. దానికోసం అందరిని 7 రోజులు భట్టీలో కూర్చోపెట్టాలి. పతిత్ కనెక్షనే ఉండకూడదు. పతిత్ సంఘ్ నుంచి దూరంగా ఉండాలి. లేదంటే బాబా తలంపు రాదు. మనుషులు తలంపు అంతా చేయకూడదు, మనం ఎవ్వరు తలంపు చేయకూడదు. అప్పుడే ఈ జ్ఞానం ధారణ అవుతుంది. మళ్ళీ గీత్, తూనే రాత్ గవాయి సోకే దిన్ గవాయి ఖాకే. అట్లా అని పాట. అంటే రాత్రంతా నిద్ర, పగలంతా తినేది. ఎప్పుడు భగవాన్ తలంపు చేసుకొని పుణ్యాత్మ అయ్యేది. అట్లా అని ఆ పాట. ఈ ప్రశ్న ఎవరు అడుగుతారు? ఎప్పుడు పుణ్యాత్మ అయ్యేది? రాత్రంతా నిద్ర, పగలంతా తినేది. ఎప్పుడవుతారు పుణ్యాత్మ? ఎవరు అడుగుతున్నారు ఈ ప్రశ్న? ओम शांति. ये बच्चों को किसने कहा? क्योंकि स्कूल में बैठे हुए हो तो ज़रूर टीचर ने कहा. प्रश्न उठता है, ये टीचर ने कहा या बाप ने कहा या गुरु ने कहा? ये वर्शंस किसने कहा? बच्चों को बुद्धि में पहले पहले ये आना चाहिए कि हमारा बेहद का बाप है, जिसको पतित पावन परम पिता परमात्मा कहा जाता है. तो बाप ने भी कहा, शिक्षक ने भी कहा, तो साथ साथ सद्गुरु ने भी कहा. ये तुम्हारी बुद्धि में है ना, जो स्टूडेंट्स है. और कॉलेज में, स्कूल, यूनिवर्सिटी में टीचर पढ़ाते हैं. उस टीचर को फादर व गुरु नहीं कहेंगे. ये है भी पाठशाला, फिर यूनिवर्सिटी भी कहो या कॉलेज भी कहो, है तो पढ़ाई ना. पहले पहले ये समझना है, पाठशाला में हमको कौन पढ़ाते हैं. అంటే బాబా అడుగుతారు, ఈ ప్రశ్న ఎవరు అడిగేది? ఎవరు మన అడుగుతారు? ఇక్కడ స్కూల్లో కూర్చున్నాం మనం. స్కూల్ అంటే డెఫినెట్లీ ఇక్కడ టీచర్ అడుగుతారు. ఇప్పుడు ప్రశ్న ఏమంటే, ఈ విషయం మనకు టీచర్ చెప్పినారా, తండ్రి చెప్పినారా, సద్గురు చెప్పినారా? ఈ మహావాక్యాలంతా ఇక్కడ ఎవరు చెప్పేది?
మీకు బాగా అర్థమైంది. మన తండ్రి, మన టీచర్, మన సద్గురు. సో బిడ్డలు బుద్ధిలో మొదట్లో ఇది రావాలి. ఈ యూనివర్సిటీ కాలేజీలో మన బేహద్ తండ్రి, వాళ్ళని పరంపిత పరమాత్మ అని చెప్తాం. వాళ్ళే తండ్రి కూడా అయినారు, టీచర్ మరి సద్గురు. అంటే ముగ్గురు చెప్పినారు మనకు. 3 రూపాయల్లో కూడా బాబా మనకు ఇదన్నీ విషయాలు నేర్పిస్తారు. మన బుద్ధిలో ఉండాలి. మన స్టూడెంట్స్ కదా, ఇక్కడ ఎవరందరూ స్టూడెంట్స్ అయినారు, వాళ్ళ బుద్ధిలో తండ్రి, టీచర్, సద్గురు. తండ్రి టీచర్ అయ్యి సద్గురు అయ్యి నేర్పిస్తారు. దీని స్కూల్ అని చెప్పచ్చు, కాలేజ్ అని చెప్పచ్చు, లేదా యూనివర్సిటీని కూడా చెప్పచ్చు. ఇక్కడ స్వయం భగవాన్ వచ్చి మనకు చదివిస్తున్నారు. వేరే వేరే స్కూల్ కాలేజీలో, అంటే లౌకిక్లో ఉండే స్కూల్ కాలేజీలో అక్కడ లెక్చరర్ కానీ టీచర్ కానీ నేర్పిస్తారు, కానీ వాళ్ళనే మనం తండ్రి లే సద్గురువుని కూడా చెప్పం. ఇది పాఠశాలను అయింది, స్కూల్ అయింది, మరి యూనివర్సిటీలని చెప్పచ్చు, కాలేజ్ అని చెప్పచ్చు. ఇక్కడ చదివిస్తున్నారు బాబా. సో మొదట్లో ఇది అర్థం చేసుకోవాలి. ఈ పాఠశాలలో మనకు ఎవరు చదివించేది? ఇక్కడ నిరాకార పరమాత్మ వచ్చి నిరాకార ఆత్మకు నేర్పిస్తారు. మనం కూడా ఆత్మ చదువుతున్నాం. శివబాబా కూడా పరమాత్మ నిరాకార్. సో నిరాకార్ తండ్రి సర్వకా సద్గతి దాత అని చెప్తారు. వాళ్ళందరికీ సద్గతిను ఇస్తారు. వాళ్ళే వచ్చి మనకు ఇక్కడ చదివించేది. ఇదంతా ఆత్మ కోసం చదివిస్తున్నారు బాబా. సో మొత్తం రచన కోసం ఒక్కరే రచయిత. వాళ్ళ ప్రాపర్టీ మనం తీసుకుంటాం అందరం. ఈ విషయంలో ఉండే సర్వ ఆత్మలు కూడా పరమాత్మ ప్రాపర్టీ తీసుకుంటారు. అంటే పరమాత్మ ఒక్కరే రచయిత అని చెప్తాం. సో స్వయం రచయిత వచ్చి కూర్చొని మనకు రచనాది ఆది మధ్య అంతది రహస్యం చెప్తారు. ఈ విశ్వాన్ని ఆది మధ్య అంత రహస్యం. ఇప్పుడు బిడ్డలు ఇక్కడ జన్మం తీసుకున్నారు తండ్రి దగ్గర. సో తండ్రి దగ్గర జన్మం తీసుకుంటే తండ్రి ప్రాపర్టీ ఏమీ అర్థమైంది కదా మీ బుద్ధిలో. ఇప్పుడు చాలా బాగా ఈ విషయాలంతా అర్థమైంది. సర్వాత్మలకు తండ్రి ఒక్కరే శివబాబా. వాళ్ళని జ్ఞానసాగర్ని చెప్తాం, అంటే ఇంగ్లీష్లో నాలెడ్జ్ఫుల్ అని చెప్తారు. జ్ఞానసాగరే పతిత పావన అవుతారు. ఆ జ్ఞానం నుంచే మనకు సద్గతి అనేది అవుతుంది. మనుషులందరూ పతితుగా ఉన్నారు, పతితు నుంచి పావన అవుతారు పరమాత్మ జ్ఞానం ఆధారంలో, యోగం ఆధారంలో. ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చున్నారు, తండ్రి ముందు కూర్చున్నారు. ఇది స్కూల్. సో వేరే ఏ స్కూల్లో కూడా ఇట్లా బుద్ధిలో ఉండదు. మనకు జ్ఞానసాగర్ నిరాకార్ భగవాన్ చదివిస్తారు. అట్లా ఈ స్కూల్లో మాత్రమే మన బుద్ధిలో ఉంది మన టీచర్ ఎవరు. అట్లా అని ఎవరు మన టీచర్? జ్ఞానసాగర్ నిరాకార్ తండ్రి, వాళ్ళే మనకు టీచర్. సో ఇక్కడ మనకు ఈ విషయాలు అర్థమైంది. మీకు బాబా కూడా అన్ని విషయాలు నేర్పించినారు. ఖాస్ భారతదేశంలో, ఎస్పెషల్గా భారత్, జనరల్గా ప్రపంచం. ఇట్లా ఎవరు నేర్పించారు మనకు? అంటే మనకు నిరాకార్ పరంపిత పరమాత్మ చదివిస్తున్నారు. అట్లా విషయం వేరే స్కూల్లో మాట లేదు. అర్థమైందా? మనకి ఆత్మలకు చదివించేది టీచర్. లౌకిక్లా అక్కడ స్కూల్ కాలేజ్ ఉంది.
అక్కడ చదివించేది మనిషి టీచర్, ఇక్కడ చదివించేది జ్ఞానసాగర్ పతిత్ పావన్ పరంపిత పరమాత్మ. ఇట్లా జ్ఞానం అక్కడ చెప్పరు. ఆత్మజ్ఞానం ఇస్తారా లౌకిక్ స్కూల్లో కాలేజీలో? లేదు. అక్కడ ఆత్మని అనుకుని కూడా కూర్చోరు. చదివేటప్పుడు దేహాభిమానం ఉంటుందా లేదా? దేహంని అనుకుని దేహాన్ని టీచర్ని చూస్తారు. ఇక్కడ మాత్రమే మనకు ఈ నాలెడ్జ్ పరమాత్మ చెప్తారు, మీరు ఆత్మని చదువుతున్నారు అట్లా అని. ఆత్మనే ఈ శరీరం ద్వారా అన్ని పని చేస్తుంది. ఆత్మని తింటుంది, ఆత్మని నడిచేది, ఆత్మని వస్తుంది, ఆత్మని మాట్లాడుతుంది, ఆత్మని ఫలానా జాబ్ చేస్తుంది, అన్నీ ఆత్మని చేసేది శరీరం ద్వారా. శరీరం అనేది ఒక యంత్రం. ఈ ఇంద్రియాల ద్వారా ఆత్మని అన్ని పని చేసేది. ఈ విషయాన్ని గురించి బాగా చదవాలి, ఇక్కడే నేర్పిస్తాం. తో మనుషుల్లో అక్కడ స్కూల్లో చదివే వాళ్ళకి ఉంటుంది, నేను ఫలానా దేహ అభిమానంలో చెప్తారు. వాళ్ళు నువ్వెవరు అంటే టక్కుని వాళ్ళ పేరు చెప్తారు. వాళ్ళ పేరు, వాళ్ళ రూపం, శరీర రూపం వస్తుంది. వాళ్ళు ఎప్పుడు చెప్పరు నేను ఆత్మ చదువుతున్నాను అట్లా అని. నేను అంటే దేహం పేరు చెప్పేసి నేను ఇట్లా చేస్తాను, నేను ఫలానా జాబ్ చేస్తాను, ఫలానా డిగ్రీ తీసుకుంటాను అట్లా అని దేహాన్ని పేరు తలంపు వస్తుంది లౌకికంలో. యాక్చువల్లీ అది రాంగ్. నేను అంటే ఈ దేహం లేనే లేదు. ప్రతి ఒక్కరు జ్ఞాని కానీ అజ్ఞాని కానీ దేహం అనేది ఇన్స్ట్రుమెంట్. దాంట్లోపల ఉండి ఆత్మని అన్ని పని చేస్తుంది. సో ఇక్కడ మొదటి మాట ఇది అర్థం చేసుకోవాలి, నేను అనేది ఆత్మ. తర్వాత ఈ శరీరం అని తీసుకొని ఈ భూమిలో అవతరణ ఈ శరీరం తీసుకొని పార్ట్ చేస్తాం. ఎప్పుడు బిడ్డ పుట్టిన వెంటనే ఏమైనా పేరుతో వస్తుందా ఏమి? తర్వాత దానికి పేరు ఇస్తారా లేదా? శరీరానికి పేరు ఇస్తారు. మళ్ళా ఆ పేరు ఇంకొక జన్మ తీసుకుంటే మారిపోతుంది. ఆత్మ మాత్రం మారలేదు. ఆత్మ అంటే ఆత్మకు ఏ పేరు? ఏ జన్మ తీసుకుంటేనూ ఆత్మ అని చెప్తారు. బాకీ శరీరాన్ని పేరు మారిపోతూ ఉంటుంది. ఆత్మ ఒకటే, ఆత్మ అవినాష్. తండ్రి మనకు చెప్పినారు, నేను ఒక ఆత్మ. మరి శివబాబా ఆత్మని. అయితే శివబాబా ఆత్మకు ఒకే పేరు, ఎప్పుడూ అదే పేరు. పరంధాంలో ఉంటేనూ అదే పేరు, బ్రహ్మ శరీరంలో వచ్చిన అదే పేరు. 5000 సంవత్సరం కూడా ఒకే పేరుతో ఉంటారు. ఎవరు? శివబాబా. మనకు మాత్రం శరీరం వేరే వేరే తీసుకునే దానివల్ల ఎన్ని పేరు ఉంటుంది మనకు. సో బాకీ ఇంత అన్ని ఎన్ని శరీరాలు అన్ని పేరు మనిషి ఆత్మలు. శివబాబా ఒకటే బస్. సో వాళ్ళకు శరీరం లేదు. శరీరం ఉందా పరమాత్మకు? సో మనిషి తన శరీరం పేరు పెట్టుకుంటారు, నేను ఫలానా అట్లా. हमको तो फलाना टीचर पढ़ाते हैं, नाम लेते हैं. లౌకిక్ స్కూల్లో కాలేజీలో చదివేటప్పుడు మనకు ఫలానా టీచర్, ఆ టీచర్ పేరు, ఆ లెక్చరర్ పేరు గుర్తొస్తూ ఉంటుంది. ఇక్కడ మరి కనిపిస్తున్నారా మన టీచర్ కనిపించరు. వాస్తవంగా ఆత్మనే శరీరం ద్వారా చదివించేది. ఏ పేరు ఉంటే ఏమి, చదివించేది ఆత్మనే కదా. అది వాళ్ళకి తెలియదు, దేహాన్నే చూస్తారు. టీచర్ పని చదివించేది, ఆత్మనే టీచర్ పని చేస్తుంది.
ఆత్మని చదువుతుంది, చదివిస్తుంది. సంస్కారం ఆత్మలో ఉంటుంది. అయితే ఈ ఇంద్రియాల ద్వారా చదివిస్తూ ఉంటుంది. ఈ శరీరం ద్వారా పార్ట్ చేస్తుంది. సంస్కార అనుసారంగా తన పార్ట్ చేస్తూ ఉంటుంది ఆత్మ. అయితే దేహం పైన పేరు వచ్చేస్తుంది. సో దేహం పైన పేరు, ఆ పేరు ఆధారంలో పని చేస్తుంది, అన్ని చేస్తుంది. ఐడెంటిటీ కార్డు ఉంటుంది కదా, దాంట్లో పేరు ఉంటుంది, శరీరాన్ని పేరు. అయితే ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఏమి? నేను ఆత్మ జ్యోతి. మన ఐడెంటిటీ ఏమి? ఆత్మ జ్యోతి. శివబాబాది ఐడెంటిఫికేషన్ పేరు శివ, పిత పరమాత్మ. అయితే రూపం ఏమో మనందరికీ ఒకటే. శరీరాన్ని ఐడెంటిటీ వేరే వేరే ఉంటుంది, దాని పేరు కూడా వేరే. ఇక్కడ మరి బిడ్డలకు తెలిసింది, మనం నిరాకార్ తండ్రి మనకు చదివిస్తున్నారు, పక్కా చేసుకోవాలి. మనకు చదివించేవాళ్ళు నిరాకార్ పిత పరమాత్మ. బుద్ధి మనకి ఎక్కడ పోతుంది? తండ్రి ఉండే ప్లేసుకు పోతుందా లేదా? మన ఆత్మ ఆ తండ్రి బిడ్డలైన ఆత్మకు ఇప్పుడు బాగా అర్థమైపోయింది, నిరాకార్ తండ్రి మన అందరికీ వచ్చి ఈ సాకార శరీరం ద్వారానే చదివిస్తున్నారు. ప్రజాపిత బ్రహ్మ సాకార శరీరం, దాని ద్వారా చదివిస్తున్నారు. అయితే చదివించే వాళ్ళ పేరు శివ. అందుకే శివ జయంతి చేస్తాం మనం. శివ అంటే బేహద్ తండ్రి, వాళ్ళని పరంపిత పరమాత్మ అని చెప్తాం. వాళ్ళు సర్వాత్మలకు తండ్రి. ఇప్పుడు వాళ్ళ జయంతి ఎట్లా చేసేది? ఆత్మ శరీరంలో ప్రవేశమవుతుంది, గర్భంలో ప్రవేశమవుతుంది. ఆత్మలందరూ గర్భంలో ప్రవేశమై శరీరం తీసుకుంటుంది. శివబాబా పైన ఉండి కింద అవతరణ అవుతారు. పైన ఉండి వస్తుంది ఆత్మ కూడా, పరంధాం నుంచే వచ్చేది మొదట్లో. తర్వాత అది ఒక గర్భంలో ప్రవేశమై దాని ఆ శరీరం ద్వారా బయట వస్తుంది. ఇది ఎవరికి తెలుసు? ఆత్మ పైన ఉండి కింద వచ్చింది. క్రైస్ట్ వచ్చినారు ధర్మస్థాపన చేస్తాని కోసం. వాళ్ళ ఆత్మ మొదట్లో పైన ఉండింది, అక్కడి నుంచి కింద వచ్చి ప్రవేశమైంది. అంటే మొదట్లో పైన ఉండి వచ్చిన వెంటనే ఆత్మ సతో ప్రధాన్గా ఉంటుంది, ఏమీ వికారము చేసి ఉండలేదు. పరంధాంలో ఉండి కింద వచ్చినప్పుడు మనం మొదట్లో వచ్చినప్పుడు వికారమ ఏమి లేదు, పరంధాంలో పవిత్రంగా ఉంటాం. అక్కడి నుంచి వచ్చిన వెంటనే సతో ప్రధాన్గా ఉంటాం. ఏ ఆత్మ అయినా సరే పరంధాం నుంచి వచ్చిన వెంటనే సతో ప్రధాన్గా ఉంటుంది. తర్వాత సతో రజో తమోలో వచ్చేస్తుంది. అంటే ఎప్పుడు రజో ప్రధాన అవస్థలో వస్తుందో వికర్మం చేసేది స్టార్ట్ చేస్తుంది. సో మొదట్లో ఆత్మ వచ్చినప్పుడు సతో ప్రధాన్, అందువల్ల దానికి దుఃఖమే ఉండదు. పరంధాం నుంచి కింద వచ్చిన వెంటనే ఆత్మ సర్వసుఖాన్ని అనుభవం చేస్తుంది. అయితే ఎప్పుడు అది రజో ప్రధాన అవస్థలో వచ్చేస్తుందో అప్పటి నుంచి దానికి దుఃఖం స్టార్ట్ అవుతుంది. టైం పూర్తి అయిపోయిన వెంటనే వికర్మం స్టార్ట్ అవుతుంది. వికర్మం స్టార్ట్ అయిపోయిందంటే దుఃఖాన్ని అనుభవం చేస్తుంది. సో ఈ రోజు నుంచి 5000 సంవత్సరం ముందు వరకు మన అందరం ఎక్కడ ఉంటాం? ముందు 5000 సంవత్సరం ముందు సూర్యవంశీ రాజ్యం ఉండేది. అక్కడ ఒకే ధర్మం ఉండింది. తర్వాత ఈ భూమిలో ద్వాపర యుగం నుంచి
వేరే వేరే ధర్మ వాళ్ళు కూడా వచ్చేది స్టార్ట్ అయినారు. భారత్వాసులు మొత్తం విశ్వానికి మాలికగా ఉంటుంది. భారత్ అవినాశి ఖండ్ని చెప్తారు. వేరే ఏ ఖండం కూడా అవినాశి కాదు. మొదట్లో సత్యుగ్ త్రేత ఉండేటప్పుడు భారత్ మాత్రమే ఉండింది. అప్పుడు వేరే ఖండాలు లేనే లేదు. తో శివ్ బాబా ఏం చేస్తారు, భారత్లో ఇప్పుడు వచ్చి చెడిపోయిందంతా సరి చేస్తారు. తో శివ్ బాబాని భోలానాథ్ని కూడా చెప్తారు. భోలానాథ్ శివ్ బాబా, శంకర్ కాదు. తో శివ్ బాబాని ఈ మొత్తం వృక్షం చెడిపోయింది, మొత్తం సృష్టి, దాన్ని సరి చేస్తారు. తో శివ మరి శంకర్ వేరే వేరే ఒకటే కాదు. తో బ్రహ్మ విష్ణు శంకర్, ఇది కూడా దీని మహిమ మనుషులకు తెలియదు. బ్రహ్మ విష్ణు శంకర్ది వాస్తవంగా వాళ్ళ ముగ్గురితో శివబాబానే అన్ని పని చేస్తారు. మహిమ అంతా శివబాబాదే అవుతుంది. స్థాపన కార్యం చేసేది ఎవరు? శివబాబానే, బ్రహ్మ ద్వారా. సో మహిమ ఎవరికి? శివబాబా. పాలనా కార్యం కూడా శివబాబాని విష్ణు ద్వారా చేస్తారు. ఈ అసురుని వినాశం చేసేది కూడా శివబాబా, శంకర్ ద్వారా. మహిమ ఒకటే శివబాబాది. చెడిపోయిందంతా సరి చేస్తారు. చెప్తారు, నేను ఒక సాధారణ ముసలాయన శరీరంలో అవతరణ అవుతాను. వీళ్ళు 84 జన్మ పూర్తిగా తీసుకుంటారు. ఇప్పుడు ఆట అంతా పూర్తి అయిపోయింది, వాపస్ ఇంటికి పోవాలి. ఈ పాత శరీరం, ఇది పాత సంబంధం, ఇది అన్నీ వినాశం అయిపోతుంది. అందరూ వెళ్ళిపోతారు, ఎవరు ఉండరు ఇక్కడ. సత్యుగాని దేవతలు అంటే అడ్వాన్స్ పార్టీ తప్ప అందరూ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎవరిన తలంపు చేయాలి? ఏదైనా వినాశీ వస్తువుల్ని, వినాశమయ్యే మనుషులన తలంపు చేయాలన్నా చేయకూడదు. ఈ వినాశమయ్యే వస్తువుల్ని, మనుషుల్ని తలంపు చేయకూడదు. బాబా మన కోసం కొత్తగా సృష్టిని చేస్తారు. కొత్త ఇల్లు తలంపు చేయాలన్నా లేదా? పాత ఇంటి పైన బుద్ధి వెళ్ళిపోవాలి, ఉండకూడదు, వైరాగ్యం వచ్చేయాలి. ఇదంతా బేహద్ మాటలు. తో సర్వకా సద్గతి అయిపోతుంది. అంటే రావణ్ రాజ్యం సమాప్తి అయిపోతుంది. అందరినీ శివబాబా రావణ్ రాజ్యం నుంచి విడిపించేస్తారు. అందరికీ సద్గతి వచ్చేస్తుంది. రావణ్ అందరినీ చెడిపేశాడు. అంటే దుర్గతి అయిపోయింది. అందరి జీవనం చెడిపోయింది. భారత్ ఎంత పేద దేశం, భ్రష్టాచారం అయిపోయింది. మనుషులు భ్రష్టాచారం ఏమీ తెలియదు, మనుషులకి ఏం తెలియదు. వాళ్ళు అనుకున్నారు కరప్షన్, అడల్ట్రేషన్ చేసేది భ్రష్టాచారం, అంటే మోసం చేసేది, దొంగతనం చేసేది, ఇదే భ్రష్టాచారం అనుకున్నారు. అంటే ఈ ప్రపంచంలో నల్లధనం ఎక్కువైపోయింది, దాచిపెట్టుకున్నారు. వేరే వాళ్ళ దగ్గర ఉండి డబ్బులు తీసుకుంటారు, కరప్షన్ అవుతూ ఉంది. అడల్ట్రేషన్, అన్నిట్లో కల్తీయే కల్తీ. వేరే వాళ్ళ దగ్గర ఉండి లంచం తీసుకునేది, దొంగతనం చేసేది, మోసం చేసేది, ఇదే భ్రష్టాచారం అనుకున్నారు. బాబా చెప్తారు, మొదటి భ్రష్టాచారం ఏమంటే కామ్ వికారానికి వశమైపోయి మూత్పలీతి అయ్యేది, అంటే అసహ్యంగా అయిపోయేది. శరీరం వికారం నుంచి జన్మం తీసుకుంటుంది. దానికోసమే ఈ ప్రపంచాన్ని వికారీ ప్రపంచం అని చెప్తారు. సత్యుగం నిర్వికారీ ప్రపంచం. మన సత్యుగంలో ఉండేటప్పుడు ప్రవృత్తి మార్గమే ఉండింది. దేవీ దేవతలందరూ ప్రవృత్తి మార్గం వాళ్ళు. అయితే అక్కడ పవిత్రంగా ఉంటారు, వికారం లేకుండా జన్మం తీసుకుంటారు. యోగ బలంతో జన్మం అక్కడ సత్యుగంలో. మరి మనుషులు అడుగుతారు, వికారం లేదంటే ఎట్లా జన్మ ఇచ్చేది ఎట్లా అని. బాబా చెప్తారు, ఇప్పుడు మన రాజ్యం
యోగ బలంతో స్థాపన చేస్తామా లేదా? బాహుబలంతో కాదు, యోగ బలంతో స్థాపన చేస్తాం. అక్కడ బిడ్డలు జన్మం తీసుకునేది కూడా యోగ బలంతో. యోగ బలంతో రాజ్యమే స్థాపన చేసేటప్పుడు బిడ్డలు ఎందుకు జన్మం తీసుకోరు? యోగ బలంతో. అన్నీ యోగ బలంతోనే అవుతుంది సత్యుగ్ త్రేత వరకు, ఈ వికారంతో కాదు. సో దాని సంపూర్ణ నిర్వికారి ప్రపంచం అని చెప్తాం. పవిత్ర గృహస్థ ఆశ్రమం ఉండింది. యథా రాజారాణి తథా ప్రజ. అందరూ సంపూర్ణ నిర్వికారిగా ఉంటారు. అందరూ రాజారాణి ప్రజ అందరూ. ఇక్కడ కలియుగంలో అంత సమయంలో అందరూ సంపూర్ణ వికారీలు. సత్యుగలో వికారమే ఉండదు. దాని ఈశ్వరీయ రాజ్యం అని చెప్తారు. శివాలయం ఈశ్వర్ తండ్రి స్థాపన చేసినారు. ఇప్పుడు ఈ రావణ్ రాజ్యం కలియుగం. శివ్ బాబా కూడా అందరూ పూజ చేస్తారు. ఆ పూజారీలకు కూడా చెప్పాలి ఈ విషయాలు. సో శివ్ బాబా స్వర్గస్థాపక్, రావణ్ నరకాన్ని చేసినాడు. అందువల్ల ఈ నరకంలో రావణ్ చిత్రాన్ని కాలుస్తారు. నరకమే ఇప్పుడు మొత్తం కాలిపోతుంది. ద్వాపర్ నుంచి స్టార్ట్ అయింది వికారాల పోయేది. ఇదాన్ని మనకు మొదట్లో తెలిసే ఉండలేదు, ఇప్పుడు అర్థమైంది. ఇదాన్ని ఎవరికి అర్థం అయింది? బాగా అర్థం చేసుకుని పురుషార్థం చేయాలి. ప్రతి ఒక్క విషయం కూడా అర్థం చేసుకునే మాట. ఇప్పుడు తమో ప్రధాన్ ఆసురీ ప్రపంచం, సత్యయుగం వచ్చేసి ఈశ్వరీయ ప్రపంచం. దాని స్వర్గంని చెప్తారు. దేవీ దేవతలందరూ పావన్గా ఉంటారు. పావన్గా ఉండే సమయంలో స్వర్గం. ఇప్పుడు ఇది నరకం, పతిత్ ప్రపంచం. సో ఈ విషయాలంతా బాబా మనకు చెప్తారు. రోజు చదవాలి, బాగా అర్థం చేసుకొని చదవాలి. ఎవరికి అర్థమవుతుందో వాళ్ళు గ్యారంటీ చదువుతారంటే ప్రాక్టికల్గా తీసుకొస్తారు. చాలామంది చెప్తారు పలానా జగ స్కూల్ లేదు, ఉండాలి అట్లా. అంటే హెడ్ ఆఫీస్ అన్నిటికీ ఉంటుందా లేదా? మన హెడ్ ఆఫీస్ నుంచి డైరెక్షన్ తీసుకొని అన్ని చోట్ల ఈ స్కూల్ ఓపెన్ చేయాలి. డైరెక్షన్ తీసుకొని పోయి సెంటర్ ఓపెన్ చేయొచ్చు. ఇదేం పెద్ద మాట లేదు. సృష్టి చక్రం ఎట్లా తిరుగుతుంది అర్థం కావాలి. ఇదని ఇక్కడ అర్థం చేయించేది, అర్థం చేసుకునేది ఎంత టైం పడుతుంది? సత్యుగ్ త్రేత పాస్ అయిపోయింది. మరి ద్వాపర్ కలియుగం అది కూడా ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం వచ్చింది సంగం యుగాన్ని. సో కొత్త ప్రపంచం పోయేదానికోసమే మనం చదువుతున్నాం. ప్రతి ఒక్కరికి హక్కు ఉంది చదివి ఆస్తి తీసుకునేదానికి. మనం ఈ హక్కు తీసుకోవాలి బాబా దగ్గర ఉండి. బాబా ఈ చేస్తారు, మరి చెప్తారు బాబా. అంటే బిడ్డలు ఎక్కడెక్కడ పోయి జాబ్ చేస్తారు. అయితే బాబా చెప్తారు, ఒక వారం వచ్చి ఇదన్నీ తెలుసుకొని తర్వాత ఎక్కడ ఉంటేనే సరే మురళి తీసుకుపోయి చదవచ్చు. మొదట్లో 7 రోజులు బట్టీలో ఉండాలి. 7 రోజులు బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడే బుద్ధిలో ప్రతి ఒక్క విషయం కూడా కూర్చుంటుంది. అయితే అందరి బుద్ధి ఒకే రకంగా లేదు. 7 రోజులు బట్టి అంటే బాబా తలంపు తప్ప వేరే ఏ తలంపు రాకూడదు. అట్లా ఉంటేనే ఈ ఇదంతా బుద్ధిలో బాగా అర్థమవుతుంది. బాగా చెప్తారు, ఎవరి దగ్గర పత్ర వ్యవహారం చేయకూడదు, అశుద్ధ ఆత్మలది సంఘమే ఉండకూడదు. అప్పుడే ఇదంతా బుద్ధిలో బాగా అర్థమవుతుంది. 7 రోజులు బట్టి చేయాలి. అందరూ ఒకే రకంగా ఏమీ అర్థం చేసుకోరు. సో ఇక్కడ పతిత్కు
పావన్ బన్నా హై, పతితను పావన్ చేయాలి. అంటే పతిత్ వికారి రోగం, అర్ధకల్పాని మహారోగం ఈ వికారాలు. సో వికారి మనుషుల నుంచి మనం దూరంగా ఉండాలి. వాళ్ళని టచ్ అంటగంట కూర్చోవాలి. వికారి మనుషులను వేరే కూర్చోపెట్టాలి. వేరే ఎవరి సంఘం ఇక్కడ ఉండకూడదు. బయట పోతే ఉల్టా సుల్టా అని తింటారు. అందుకే మధుబన్లో యోగ శిబిర్ జరుగుతుందా లేదా? యోగ శిబిర్లో అక్కడే భోజనం, అక్కడే ఉండేది, అక్కడే అంతా 7 రోజులు. మొదట్లో అంతా బాబా 7 రోజులు అక్కడే ఉండి అన్ని చేయించినారు. కోర్స్ ఇచ్చేది. ఎవరు అశుద్ధ ఆత్మల చేత తినకూడదు, అశుద్ధ ఆత్మల్ని చూడకూడదు. అప్పుడే ఈ జ్ఞానం అంతా పూర్తిగా బుద్ధిలో అంటుంది. ఎట్లా అని పతిత ఆత్మల చేత మనం తినకూడదు. సత్యుగంలో దేవతలు పవిత్రంగా ఉంటారు. వాళ్ళని చూసానికి స్పెషల్గా మందిర్కు పోదారు అందరూ దేవతాని చూసానికి. దేవతల పతిత మనుషులు ఎవరు టచ్ కూడా చేయరు. దేవాలయంలో పూజారి మాత్రమే ఆ దేవత దగ్గర ఉండి అన్ని పూజ చేస్తాడు. పతిత ఆత్మలను లోపలే అలో చేయడు. ఈ సమయంలో మనుషులు ఎంత భ్రష్టాచారి అయిపోయినారు. శరీరం వికారంతో జన్మం తీసుకుంది కదా, ఎంత భ్రష్టాచారం. అందుకే దీని భ్రష్టాచారి ప్రపంచం అని చెప్తారు. సన్యాసులు శరీరం కూడా వికారంతోనే జన్మ అయింది. కలియుగంలో వికారం లేకుండా జన్మ ఎక్కడ అవుతుంది? తండ్రి చెప్తారు, మొదట్లో ఆత్మని పవిత్రం చేసుకోవాలి. తర్వాత సత్యుగంలో పవిత్ర శరీరం కూడా దొరుకుతుంది. అందుకే ఈ పాత ఇంప్యూర్ శరీరం ఇదంతా వినాశం అయిపోతుంది. మనకు సత్యుగంలో పవిత్ర శరీరం దొరుకుతుంది. ఇప్పుడు మనం పవిత్రంగా ఉంటే ఈ అపవిత్రత అన్నీ వినాశం అయిపోతుంది. సో అందరూ వాపస్ ఇంటికి పోవాలి కదా, అన్ని ఆత్మలు వెళ్ళిపోతుంది. శరీరం అంతా ఇక్కడ వినాశం అయిపోతుంది. ఇది వినాశ సమయం. ఈ వినాశకాలే అందరూ పవిత్రంగా ఉంటేనే వాపస్ ఇంటికి పోవచ్చు. భారతదేశంలో ఇది హోలికా చేస్తారు. హోలికా అంటే హోలీకి ముందు కామదహనం చేస్తారా లేదా? హోలికా అది మొత్తం పాతదాన్ని కాల్చేస్తారు ఇంటి ముందు. అయితే ఈ 5 తత్వాన్ని శరీరం కూడా పూర్తిగా కాలిపోతుంది. ఇది తమో ప్రధాన శరీరం. ఈ సమయంలో సత్యుగాని శరీరం సతో ప్రధానంగా ఉంటుంది. కృష్ణ చిత్రం చూడండి ఎంత బాగుంది. శ్రీకృష్ణ చిత్రం నరకం కాలు దగ్గర ఉంది. నరకాన్ని తానేస్తారు. చేతో స్వర్గం ఉంది. ఆ చిత్రం ఎంత బాగుంది. సత్యుగంలో ఇప్పుడు మనం పోవాలని అర్థం. అంటే ఇది శవాల్ని శ్మశానాల్లో తీసుకొని పోయేటప్పుడు తలని తిప్పేస్తారు. తల ఈ సైడ్ వచ్చేస్తుంది, కాలు ఆ సైడ్ వెళ్ళిపోతుంది. అంటే కాలుతో నరకాన్ని తన్నేస్తామని అర్థం. మరి శ్మశానం సైడ్ పోదా ఉంది. ఎప్పుడు శ్మశానాలు లోపల పోదారు, మరి కాళ్ళు ఇట్లా తిప్పేస్తారు. అంటే మొదట్లో కాలు శ్మశానం సైడ్, ఫేస్ టౌన్ సైడ్ ఉంటుంది. శ్మశానం లోపల ఎంటర్ అయిపోయిన వెంటనే శవాన్ని తిప్పుదారు. అంటే ముఖం వచ్చేసి శ్మశాన సైడ్ తరిసి వెళ్ళిపోతుంది. కాలు ఈ టౌన్ని తనేస్తుంది, ఊరిని తనేసేట్టుగా కాళ్ళని ఈ పక్క తిప్పుదారు. ఏమో మనుషులు ఇట్లా అంతా చేస్తారు. అంటే అర్థం ఏమంటే ఇప్పుడు బాబా వచ్చినప్పుడు మన ముఖం వచ్చి స్వర్గం సైడ్, మన కాలుతో ఈ నరకాన్ని తన్నేస్తాం. అది అర్థం. అంటే సుఖదాం శాంతిదాం సైడ్ మన ముఖం, మన దాన్ని చూస్తాం, దాని తలంపు చేస్తాం. కాల్ సైడ్ దుఃఖదాం, అంటే దీని తానే దీని అర్థం. దానికోసం వాళ్ళు
శవాన్ని అట్లా చేస్తారు. కాలుతో తన్నేట్టుగా శ్మశానం లోపల ఎంటర్ అయిన వెంటనే ఆ శవం కాలును తనేస్తుంది కాలుతో. తో वो तो मुर्दे की बात है. ఇక్కడ వాస్తవంగా మన ఆత్మ స్వర్గం సైడ్ చూస్తాం, పరంధాం సైడ్ చూస్తాం. బాకీ దీనిపైన వైరాగ్యం మనకు కాలుతో తనేట్టుగా చూపిస్తారు. తో స్వీట్ హోమ్ను తలంపు చేయాలి, స్వీట్ రాజధానిలో తలంపు చేయాలి. అక్కడ పోదున్నాం అన్న అర్థం మనకు. ఇదాన్ని బుద్ధిలో ప్రాక్టీస్ చేయాలి. తో తండ్రి కూర్చొని ఈ రహస్యాలంతా చెప్తారు. ఎందుకోసం శవాన్ని ఇట్లా తిప్పుదారు లోపల పోయిన వెంటనే అట్లా అని. తో ఇప్పుడు మీకు ఇదాన్ని విషయాలు బాగా అర్థమైపోయింది. మనం ఇప్పుడు వాపస్ ఇంటికి పోతూ ఉన్నాం. అందువల్ల ఇంటి తలంపు చేస్తూ ఉండాలి. మనం ఎప్పుడు ముఖం ఆ సైడ్ చూస్తూ ఉండాలి. ఈ పాత శరీరాన్ని వదిలేసి పోదాం మనం. ఈ శరీరాన్ని కాల్చేస్తారు ఇక్కడ. అంటే వినాశ టైంలో అన్నీ కాలిపోతుంది. ఇప్పుడు నాటకం పూర్తి అయిపోయింది. 84 జన్మాని పార్ట్ కూడా పూర్తి అవుతాం. ఈ విషయాలంతా బాబా మనకు నేర్పిస్తారు. ఎవరికి అర్థమవుతుంది దాన్ని? 84 జన్మాలు ఎవరు తీసుకుంటారు వాళ్ళకే ఈ విషయాలంతా బాగా అర్థమవుతుంది. ఎవరు లేటుగా వస్తారు, మరి వేరే ధర్మంలో వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఈ విషయాలంతా ఏమి ఎక్కువ అర్థం కాదు. వాళ్ళందరికీ తక్కువ జన్మాలు. ఇప్పుడు ఇస్లామీ బౌద్ధి ఉన్నారు, వాళ్ళకు తక్కువ జన్మ. ఇస్లామీ అంటే ద్వాపర యుగం స్టార్ట్ అయింది. బుద్ధిస్ట్ కూడా ద్వాపర యుగం. వాళ్ళందరికీ తక్కువ జన్మాలు. క్రిస్టియన్స్కు ఇంకా తక్కువ జన్మ. అంటే మన దేవీ దేవత ధర్మం అయిపోయిన వెంటనే ఇస్లామీ ధర్మం ఉంటుంది. వాళ్ళకంటే తక్కువ జన్మం బుద్ధిస్ట్ కంటే తక్కువ జన్మం క్రిస్టియన్స్. గురునానక్ది ఇంకా తక్కువ జన్మం. గురునానక్ ఈ ప్రపంచంలో తన ధర్మం 500 సంవత్సరం ముందు స్థాపన చేశాడు. 500 సంవత్సరమే అయింది గురునానక్ది. సో వాళ్ళు ఏమి 84 జన్మాలు తీసుకోరు. ఈ లెక్కలు చూస్తే 5000 సంవత్సరాలు, మనం 5000 సంవత్సరాల్లో 84 జన్మాలు. ఈ 500 సంవత్సరం లోపల వచ్చిన వాళ్ళకు ఎన్ని జన్మాలు? 12, 13 ఉంటుంది. క్రైస్ట్ వచ్చి 2000 సంవత్సరాలు చెప్తారు, వాళ్ళకు ఎంత జన్మ ఉంటుంది? అంటే అర్ధకల్పం అయిపోయిన తర్వాత వచ్చే వాళ్ళకు తక్కువ జన్మమే ఉంటుంది. ఇదంతా లెక్క చెప్తారు బాబా. ఎంత బాగా కరెక్ట్గా, అంటే ఎవరు ఎంత జన్మ ఆత్మ అది వచ్చి తీసుకుంటుంది. ఈ మాటలంతా మనం ఎక్కువ పోకూడదు, టైం వేస్ట్. ఎవరు ఎంత జన్మ తీసుకుంటే ఏమి, మన పని ఏమి? తండ్రి తలంపు చేసుకుని 84 జన్మం తీసుకునేవాళ్ళు. మనం అనవసర మాటలంతా బుద్ధి పోకుండా చూసుకోవాలి. ఏ ధర్మం వాళ్ళు ఎంత చేసుకుంటే మనకెందుకు, మనం ఎంత చేసుకుంటాం అది చూసుకోవాలి. బాగా యోగం చేయాలి. ఈ స్వదర్శన చక్రాన్ని కూడా బాగా తెలుసుకుని దాన్ని తిప్పాలి బుద్ధిలో. పాపం అంతా నష్టం చేసుకోవాలి బాబా తలంపులో ఉండి. దీంట్లోనే మనం ఎక్కువగా శ్రమ పడాలి. ఎక్కువ అటెన్షన్ శివబాబా తలంపు చేసి పాపం భస్మం చేసుకోవాలి. స్వదర్శన చక్రాన్ని తిప్పాలి. మన భారతదేశం ప్రాచీన దేశం. ఇక్కడ భగవాన్ వచ్చి ఈ యోగా నేర్పించినారు. అందుకే ప్రాచీన భారతదేశాన్ని యోగం ఇది స్వయం భగవాన్ నేర్పిస్తున్నారు. సత్యుగ్ త్రేత అక్కడ యోగ నేర్పించే మాట లేదు, అక్కడ యోగ బలం ఉంటుంది. మరి భక్తి మార్గంలో మనందరం హఠయోగం స్టార్ట్ చేస్తాం. ఇది ఇప్పుడు నేర్చుకునేది సహజ రాజయోగం. తండ్రి వచ్చి నేర్పిస్తారు సహజ రాజయోగం. సహజ రాజయోగం అంటే స్వయం ఆత్మను అనుకుని పరమాత్మ తలంపులో ఉండి పవిత్రంగా అయ్యేది. ముఖ్య మాట తలంపు. ఏ పాపం ఇప్పుడు చేయకూడదు. దేవీ దేవతలు మందిర్లో పోదారు,
అక్కడ దేవతలనే పవిత్రంగా ఉండేటట్టు చెప్తారు. దేవతలన మందిర్ ఎందుకు చేసి పెట్టినారు? వాళ్ళు పవిత్రంగా ఉన్నారు. పూజారీలందరూ పతిత్, దేవతలందరూ పావన్. సో పావన్ దేవతలు స్నానం చేయిస్తారు. ఎవరు? పూజారి, బ్రాహ్మణుడు. వాస్తవంగా పతిత్ టచ్ చేసే లాయక్ లేదు దేవతల్ని. అయినా అది విగ్రహమే కదా. భక్తి మార్గంలో ఇదంతా ఒక పద్ధతి చేస్తారు. ఇప్పుడు మనం పవిత్రం అయిపోవాలి. పవిత్రంగా ఉంటేనే దేవత అయ్యేది సాధ్యమవుతుంది. మళ్ళీ దేవత అవుతాం. అక్కడ పూజ అంతా చేసేది అవసరం లేదు. సర్వకా సద్గతి దాత ఒకరు శివబాబా మన పవిత్రం చేసేస్తారు. వాళ్ళనే భోలానాథ్ని కూడా చెప్తారు. శివబాబా చెప్తారు, మే ఆతా హూँ పతి దునియా పతి శరీర్ పురాణ రావణ్ రాజ్యమే. భోలానాథ్ని ఎందుకు చెప్తారు? నేను పతిత్ శరీరంలో పతిత్ రాజ్యం పతిత్ ప్రపంచంలో వచ్చినాను. రావణ్ రాజ్యంలో వచ్చి మీ అందరినీ పావన్ చేసి స్వర్గం ఇస్తానని చెప్తారు. कोई के तन में तो प्रवेश होकर के मुरली चला सकते. इसका मतलब ये नहीं कि सर्वव्यापी है. భగవాన్ వేరు వేరు ఎవరికైనా జ్ఞానం ఇచ్చేదానికి ఎవరు శరీరంలో రావాలి కదా, వచ్చి చెప్తారు. ఇట్లా కాదు, భగవాన్ సర్వవ్యాపి కాదు పరమాత్మ. అంటే ప్రతి ఒక్క శరీరంలో ఆత్మ ఉంది. ఆత్మ తన పార్ట్ చేస్తుంది. అయితే తండ్రి మనకు ఇదని చెప్పేదానికి ప్రజాపిత బ్రహ్మ శరీరంలో వస్తారు. అయితే ఇదాన్ని అర్థం చేసుకునే మాట, ఆత్మలకు తండ్రి ఒక్కరే. మనందరూ పరస్పరంగా బ్రదర్స్. ఫాదర్ ఒక్కరే ఉంటారు. వాళ్ళ దగ్గర ఉండే అందరికీ ఆస్తి దొరికేది, జీవన్ముక్తిది ఆస్తి. వాళ్ళని లిబరేటర్ని చెప్తారు. శివబాబా తండ్రి లిబరేటర్, గైడ్ కూడా అయినారు. అందరూ ఆత్మల్ని వాపస్ ఇంటికి తీసుకుపోతారు, స్వీట్ హోమ్. మళ్ళీ ఈ పాత ప్రపంచం వినాశం అయిపోతుంది. ఈ వినాశ టైం కోసమే హోలికాని చూపిస్తారు. హోలిక అంటే అన్నీ కాలిపోతుంది, పరమాత్మ కలర్ అంతా మనకు వచ్చేస్తుంది, పవిత్రం అయిపోతామని. తో శరీరం మొత్తం కాలిపోతుంది ఈ హోలికాలు. పెద్ద హోలిక, ప్రపంచమే నిప్పు అంటుకుంటుంది. బాకీ ఆత్మలు వాపస్ ఇంటికి పోతుంది. సత్యుగంలో మరి తక్కువ మంది వస్తారు. ఇదన్నీ విషయాలు కూడా బాబా మనకు చెప్పినారు. ఎట్లా స్వర్గ స్థాపన అవుతూ ఉంది, ఎట్లా అని. స్థాపన చేసేవాళ్ళు ఎవరు? నరకాన్ని వినాశం చేసేవాళ్ళు ఎవరు? స్థాపన కార్యం చేయిస్తారు, వినాశ కార్యం కూడా చేయిస్తారు. ఇప్పుడు మనకు అన్ని విషయాలు క్లియర్గా అర్థమైందా లేదా? ఎవరు ప్రీతిగా బాబా తలంపు చేస్తారు వాళ్ళకు రిటర్న్ ప్రీతి కూడా దొరుకుతుంది. ప్రీతిగా మనం ఎంత ప్రీతి ఎవరికి ఇస్తామో వాళ్ళ దగ్గర ఉండి ప్రీతి రిటర్న్ అవుతుందా లేదా? బాబాని ప్రీతిగా తలంపు చేయాలి. బాబా కోసమే మనం సర్వీస్ కూడా చేయాలి. భక్తి మార్గులు కూడా ఈశ్వర అర్థం చేస్తారా లేదా? ఇక్కడ కూడా శివబాబా అర్థం అన్ని సర్వీసులు చేయాలి. అప్పుడే మనం మనిషి నుంచి దేవత అవుతాం. ఎవరు ఈ సేవ బాగా చేస్తారు వాళ్ళపైన బాబాకు చాలా ప్రీతి ఉంటుంది. మనిషి నుంచి దేవత చేసే సేవ ఎవరెవరు చేస్తారో వాళ్ళపైన పరమాత్మకు చాలా ప్రీతి ఉంటుంది, అందరికీ కూడా ప్రీతి ఉంటుంది. ఎవరు ఈ పురుషార్థం చేస్తారో వాళ్ళకు పెద్ద ఆస్తి కూడా దొరుకుతుంది. బాబా సేవ చేసే ఆ బిడ్డలకు ఆస్తి కూడా పెద్దగా దొరుకుతుంది. ఆస్తి ఆత్మలు తీసుకుంటుంది పరమాత్మ దగ్గర ఉండి. ఆత్మాభిమాని కావాలి. చాలామంది తప్పు చేస్తూనే ఉంటారు. ఇది పెద్ద అలవాటు పక్కా అయిపోయింది. పాత అలవాట్లు కొందరిలో ఎంత పక్కాగా ఉందంటే గడి గడి తప్పు చేస్తూనే ఉంటారు.
ఆ అలవాట్లంతా తీసేయాలి, అసహ్యమైన అలవాటు. तो कितना भी समझाओ वो छूटती नहीं है. బాబా ఎన్నిసారి చెప్తారు ఈ చెడ్డ అలవాట్లంతా ఉండకూడదు ఉంచే, అయినా వాళ్ళ దగ్గర ఉండే ఆ అలవాటు పోనే లేదు. అంటే వాళ్ళకు తక్కువ పదవి ఉంది అని అర్థం. ఎవరిలో ఇంకాను చెడ్డ అలవాట్లే ఉందో వాళ్ళకు సత్యుగంలో తక్కువ పదవి ఉంది అని అర్థం. సర్వెంట్ అవుతారు, చండాలు అవుతారు. अच्छा मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. मरी धारणा कोसरम मुख्य सार, किसी भी बात की डिबेट में अपना टाइम वेस्ट नहीं करना है. ఏ మాటలో వాద వివాదంలో టైం వేస్ట్ చేయకూడదు. व्यर्थ की बातों में बुद्धि जास्ती न जाए. जितना हो सके याद की यात्रा से विकर्म विनाश करना है. వ్యర్థ మాటలంతా బుద్ధి పోకూడదు. ఎంత సాధ్యమో బాబా తలంపులో ఉండి తలంపుని యాత్ర ద్వారా వికర్మాన్ని వినాశం చేసుకోవాలి. ఆత్మ అభిమాని అయి ఉండేదానికి అలవాటు చేసుకోవాలి, అభ్యాసం చేయాలి, చెడ్డ అలవాట్లంతా తీసేయాలి. రెండో పాయింట్, ఇస్ పురాణీ దునియా సే అప్ని ముహ్ ఫేర్ దేనా హై. ఈ పాత ప్రపంచం నుంచి మన ముఖాన్ని తిప్పేయాలి. మన ముఖం శాంతిధాం సుఖధాం సైడ్ ఉండాలి. అంటే దాన్ని తలంపు చేస్తూ ఉండాలి. కొత్త ఇల్లు కడుతూ ఉన్నారు బాబా. పాత ఇంటి నుంచి మనకు వైరాగ్యం ఉండాలి, మనసు తీసేయాలి. वरदानम, माया की विघ्नों को खेल के समान अनुभव करने वाले मास्टर विश्व निर्माता भव. माया विघ्नाल्नि आटलागा अनुभవం చేసేవాళ్ళు मास्टर विश्व निर्माता भव. जैसे कोई बुजुर्ग के आगे छोटे बच्चे अपने बचपन के अलबेलापन के कारण कुछ भी बोल देते हैं. कोई ऐसे कर्तव्य भी कर लेते हैं, बुज़ुर्ग लोग समझते हैं कि ये तो निर्दोष अनजान छोटा बच्चा है, कोई असर नहीं होता है. బాగా చెప్తారు. ఎట్లా ఇప్పుడు పెద్దవాళ్ళ ముందు చిన్న పిల్లలు కేర్లెస్గా ఎట్లా అంటే అట్లా మాట్లాడతారు, ఏందేందో అశుద్ధ పని అంత చేస్తారు, చెడ్డ పని అంత. అయితే ఆ పెద్దవాళ్ళు ఏమనుకుంటారు, పాపం వీళ్ళకి తెలీదు, వీళ్ళది ఏమి దోషం లేదు, తెలియగంట చేస్తున్నారు పాపం చిన్నపిల్లలు అట్లా అని అనుకుంటారు. ఏమి ఎఫెక్ట్ ఉండదు, వాళ్ళు తప్పు చేసినా ఎఫెక్టే ఉండదు. ऐसे ही जब आप अपने को मास्टर विश्व निर्माता समझेंगे तो ये माया के विघ्न बच्चों के खेल समान है. ఎప్పుడు మనం కూడా మాస్టర్ నిర్మాత అవుతాం పెద్దవాళ్ళు, అప్పుడు ఈ మాయా విఘ్న అంతా మన కోసం ఒక ఆట సమానంగా ఉంటుంది. ఇది ఏం లేదు, చిన్నపిల్లలు ఆట ఆడితే ఎట్లనో అట్లా అనిపిస్తూ ఉంటుంది. మాయా కిసి भी आत्मा द्वारा समस्या विघ्न परीक्षा पेपर बन करके आ जाए तो उसमें घबराएंगे नहीं, लेकिन उन्हें निर्दोष समझेंगे. సో మాయ కూడా వేరే ఆత్మ లోపల ప్రవేశమయ్యి మనకు సమస్య రూపం, విఘ్న రూపం, టెస్ట్ పేపర్ లాగా వస్తుంది. అయితే మన పెద్దవాళ్ళు భయపడలేదు, వాళ్ళని కూడా దోషిని అనుకోం, నిర్దోషిని అనుకుంటాం. అట్లా పెద్దవాళ్ళలాగా ఉండాలి మనం, చిన్నపిల్లల్లాగా ఎందుకు ఏమి ఎట్లా అదంతా ప్రశ్నలు ఉండకూడదు. తర్వాత స్లోగన్, स्नेह शक्ति और ईश्वरीय आकर्षण स्वयं में भरो तो सब सहयोगी बन जाएंगे. బాబా చెప్తారు, స్నేహం శక్తి మరి ఈశ్వరీయ ఆకర్షణ మన స్వయంలో నిండించుకోవాలి, అప్పుడే సహజ యోగి అయిపోతాం. అర్థమైందా? సహయోగి
అందరూ సంయోగం ఇస్తారు. మనం ఏం చేయాలి? మనలో స్నేహం, శక్తి మరియు ఈశ్వర్య ఆకర్షణ మనం నిండించుకుంటే అందరూ మనకు సహయోగి అయిపోతారు. అర్థమైందా? ఈ పాయింట్ని నోట్ చేసుకోండి. స్నేహం, శక్తి, ఈశ్వర్య ఆకర్షణలో ఉండేవాళ్ళు కావాలి మనం. అప్పుడు అందరూ సహయోగి అవుతారు. ఓం శాంతి.